హనుమంతుడు లేదా గరుడు మనందరికీ తెలిసిందే. శ్రీ మహావిష్ణువు వాహనం. ఆయనకు వాహనంగా ఎలా స్వీకరించారో తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. గరుడు తండ్రి కశ్యప ప్రజాపతి. కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు, కద్రు మరియు వినతాదేవి. వారిద్దరూ పుత్ర సంతానం కోసం ప్రజాపతిని ప్రార్థించగా కద్రునికి 1000 నాగపుత్రులు, వినతకు 2 శక్తివంతమైన పుత్రులు జన్మిస్తారని వరమిస్తాడు. వినత గుడ్లు పగలడానికి ఎక్కువ సమయం తీసుకుంది. ఆమె అసహనంతో ఒక గుడ్డెను ముందే పగలగొట్టింది. దాంతో అరుణుడు జన్మించాడు. అరుణుడు ఇలా అన్నాడు: మీ తొందర వల్ల నేను అసంపూర్ణుడిగా పుట్టానని వినతను శపిస్తాడు మరియు వాగ్దానం కూడా ఇస్తాడు. మీకు పుట్టబోయే రెండవ కుమారుడు ప్రపంచాన్ని కదిలించే శక్తిమంతుడని, ఆ తర్వాత సూర్యదేవునికి రథసారథి అయ్యాడు. ఆ తర్వాత దివ్య శక్తులతో గరుడు పుట్టాడు. ఒకరోజు వినత కద్రు ఇద్దరు పందెం వల్ల తగ్గుకొచ్చారు. కద్రు మోసం చేసి పందెం గెలిచింది. దాంతో వినత కద్రునికి దాసిగా మారింది. తల్లి ధ్యాస జీవితాన్ని చూసి తట్టుకోలేక గరుడు నాగులను విముక్తి అడిగాడు. అమృతాన్ని తెచ్చి మాకిస్తే నీ తల్లిని విముక్తి చేస్తామని చెప్పారు. ఇప్పుడు గరుడు 3 లోకాల సరిహద్దులను దాటి దేవతలను రక్షను ఛేదించి అమృతాన్ని పొంది తల్లిని విముక్తి చేశాడు. అప్పుడు విష్ణుమూర్తి అతని శౌర్యం చూసి ఆశ్చర్యపడి గరుడ్ని తన వాహనంగా స్వీకరించాడు. దీనికోసం తెలిసిన వాళ్ళు కమెంట్ చేయండి. తెలియని వారికి ఈ రీల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.